ఆదిత్య 369 అనేది ఓ మైల్‌స్టోన్ మూవీ. సంగీతం శ్రీనివాసరావు చేసిన అద్భుతాల్లో అదొకటి. ఆ సినిమాకు సీక్వెల్ చేయాలని అటు బాలకృష్ణ, ఇటు సంగీతం ఇద్దరూ చాలాసార్లు అనుకున్నారు. బాలయ్య 100వ సినిమా సందర్భంగా ఆదిత్య 999ని పట్టాలెక్కిద్దామనుకున్నారు. ఆ సమయంలోనే సంగీతం శ్రీనివాసరావు స్క్రిప్ట్ కూడా పూర్తి చేసి బాలయ్య చేతిలో పెట్టారు. కానీ అది ఎందుకో వర్కౌట్ కాలేదు. ఆ తర్వాత 100వ సినిమాగా గౌతమిపుత్ర శాతకర్ణి తెరకెక్కించడం, ఆ తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోవడంతో ఆదిత్య 999 పక్కన పెట్టారు. అయితే ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ అనూహ్యంగా క్రిష్ చేతుల్లోకి వెళ్ళింది. ఆయన ఆదిత్య 999 కోసం ఓ కొత్త కథ రాసుకుంటున్నారు. మరి అప్పట్లో సంగీతం సిద్ధం చేసిన స్క్రిప్ట్ ఏమైనట్టు? అప్పట్లో బాలయ్యకు బాగా నచ్చిన కథ ఏమైంది? దాన్ని ఎందుకు పక్కన పెట్టారు అనే విషయాలు ఆరా తీస్తే ఆదిత్య 999లోకి కొంత పార్ట్ సంగీతం ఆల్రెడీ వాడేశారని టాక్. కల్కి సినిమాకు సంగీతం స్క్రిప్ట్ కోఆర్డినేటర్గా పనిచేశారు. కల్కి కథలో స్క్రిప్ట్లో ఆయన వాటా కొంత ఉంది. ఆ సినిమాలో కొంత పోర్షన్ను ఆదిత్య 999 స్క్రిప్ట్ నుంచి తీసుకున్నారని టాక్. అంతేకాదు కల్కి 2లో కూడా దాన్ని వాడబోతున్నారట. అంటే సంగీతం రాసిన ఆదిత్య 999 స్క్రిప్ట్ కల్కి రూపంలో వచ్చేసినట్టే. అందుకే సంగీతం స్క్రిప్ట్ ఇప్పుడు ఆదిత్య 999కి వాడడం లేదు. ఆ స్థానంలో క్రిష్ కొత్త కథ రాసుకుంటున్నారట. లేదంటే సంగీతం కథతోనే ఆదిత్య 999 పట్టాలెక్కేది. ఘాటి తర్వాత క్రిష్ బాలయ్యతోనే సినిమా చేస్తారని, అది ఆదిత్య 999 అని, ఆ సినిమాతోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని టాలీవుడ్లో వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. అయితే వీటిపై క్రిష్ మాత్రం మాట్లాడడం లేదు. ఏ ప్రకటన వచ్చినా అది బాలయ్య నుంచే రావాలని చెప్తున్నారు. మరి బాలయ్య ఎప్పుడు స్పందిస్తారో చూడాలి.